ఈరోజు బుట్టాయిగూడెం పిఆర్ భవన్లో పీడీఎస్యు పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పీవైఎల్ జంగారెడ్డిగూడెం డివిజన్ సహాయ కార్యదర్శి టి బాబురావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టక ముందు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,50,000 పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నేడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కేవలం 6,100 ఉపాధ్యాయ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేయడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. ఉపాధ్యాయ పోస్టుల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు లక్షలాది రూపాయలతో కోచింగ్ సెంటర్లలో ట్రైనింగ్ తీసుకుంటుంటే అతి తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేస్తామనడం నిరుద్యోగులను నిలువున మోసం చేయడమే అన్నారు. ఇది మెగా డిఎస్సి కాదు, మినీ డిఎస్సి అని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ నాయకులు పూణెం రాముడు, కబడ్డీ శంకర్, పీడీఎస్యు నాయకులు ఎం నిఖిల్, ఈ చరణ్ తేజ, కె మంగరాజ్, జి నాగిరెడ్డి, ఎం రామ్ చరణ్, టి రామ్ చరణ్ పాల్గొన్నారు. ఆ పేరు టి బాబురావు, ప్రగతిశీల యోజన సంఘం పీవైఎల్ జంగారెడ్డిగూడెం డివిజన్ సహాయ కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆనాడు ఎన్నికలకు ముందు మీరు నన్ను గెలిపించండి, నేను మీ ఇంట్లో పెద్ద కొడుకులాగా ఉంటా, నేను ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, ఏపీలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను తీసి మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఎలక్షన్ ముందు అనేక ప్రగల్భాలు పలికి గెలిచిన తర్వాత ఉపాధ్యాయ పోస్టులు తీయకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి అసలు ఉద్యోగాలనే పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆనాడు 2019లో 2,53,000 పోస్టులు రాష్ట్రంలో ఖాళీగా ఉంటే ఆ పోస్టులన్నింటినీ నేను భర్తీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట తప్పం మడమ తెప్పమని ఇచ్చిన మాటను మరిచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నుంచి ఈరోజు వరకు పరిపాలన ఉంది. ఈరోజు నిన్నగాక మొన్న మెగా డిఎస్సి తీయమని చెప్పేసి నిరుద్యోగులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ఆయన మీద ఫైట్ చేస్తూ ఉంటే ఇవాళ మెగా డిఎస్సి నిర్వహించుకోకుండా మినీ డిఎస్సిని ఆయన రిలీజ్ చేశాడు. 6,100 పోస్టులని ఇవాళ ఆయన రిలీజ్ చేశాడు. 37 రోజుల వ్యవధిలోనే మీరు అప్లికేషన్లు పెట్టుకోండి, ఎగ్జామ్ రాయాలని చెప్పేసి 37 రోజుల వ్యవధి ఆయన కేటాయించడం జరిగింది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఈ టెట్కి ప్రిపేర్ అయినటువంటి ఉద్యోగులందరూ డిఎస్సి రాసి వచ్చే నిరుద్యోగులందరూ ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కొన్ని వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 6,100 ఉద్యోగాలు తీయటమేంటి? నిరుద్యోగం ఇవాళ రాష్ట్రంలో కుప్పలు తెప్పలుగా పెరిగిపోయింది. కాబట్టి 6,100 కాదు, ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు మొత్తం భర్తీ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే క్రమంలో ప్రగతిశీల యోజన సంఘంగా మేము కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఏవైతే ఖాళీగా ఉపాధ్యాయ పోస్టులు కానివ్వండి, ఏ రంగానికి చెందిన పోస్టులు అయినా సరే 2,30,000 ఉద్యోగాలు ఇవాళ ఖాళీగా ఉన్నాయి. ఇవాళ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మార్చి ఏప్రిల్లో జరిగే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ ఉపాధ్యాయ పోస్టులని ఆయన మళ్ళా 24లో గతి నెగ్గడానికి ఇవాళ ఉపాధ్యాయ పోస్టులని ఇట్లా నిరుద్యోగులు ఎరగా వేసి ఉపాధ్యాయ పోస్టులని ఇవాళ తీయటం జరిగింది. ఏది ఏమైనా సరే ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దుశ్చర్యలకు వ్యతిరేకంగా మేము